గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే ప్లీజ్ నాన్న ఇంకేం మాట్లాడకండి మళ్ళీ మళ్ళీ నన్ను తక్కువ చేసి మాట్లాడకండి నాన్న అసలు ఎందుకు నాన్న నా మీద మీకు ఇంత అపనమ్మకం ఏర్పడింది దీపా నీ మనసుకు కష్టం కలిగేలా మాట్లాడడం తప్పేనమ్మా ఏడవకమ్మా ఏడవకు ఊరుకో నేను నిన్ను అనుమానించడం లేదమ్మా అనుమానించాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉందమ్మా నీకు ఈ కుటుంబం మీదున్న ప్రేమ నాకు తెలుసు నా కష్టాన్ని అర్థం చేసుకునే మనస్సుందని నాకు తెలుసమ్మా బాధపడకు ఏడవకు ఓ తండ్రిగా ఇలా మాట్లాడకూడదు అంటే ఇక మాట్లాడనమ్మా నాన్న నేను మీకు మాటిస్తున్నాను నాన్న నేను మిమ్మల్ని మోసం చేయను తెలుసమ్మా మీ అమ్మ కన్నా అన్ని విషయాలు నువ్వే బాగా ఆలోచించగలవని నాకు తెలుసు నీ మీద నాకు అందరికన్నా ఎక్కువ నమ్మకం ఉందమ్మా నీకు అలా కాదు ఇలా అది చాలా తప్పు ఇది తప్పు అనే వయస్సు ఎప్పుడో దాటి
నీకు నువ్వు మంచి చెడు ఆలోచించగలిగే స్థాయికి ఎప్పుడో ఎదిగిపోయావమ్మా. ఈ ఫ్యామిలీకి ఏది మంచిదనిపిస్తే అదే నువ్వు చెయ్యి. చేస్తావుగా తల్లి? తప్పకుండా చేస్తాను నాన్న. కానీ ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచించి చెయ్యమ్మా. అది మాత్రమే నేను నీకు ఇవ్వగలిగే సలహా. సరేనా? జాగ్రత్తమ్మా. సుధా చెప్పినట్టు అమ్మ అదోలా ఉంది. తను చెప్పేది నిజమేనా ఏంటి? చూసారా, నేను చెప్తే నమ్మలేదు. ఇప్పుడు చూడండి, ఏదో పోగొట్టుకుందాంలో ఎలా కూర్చుందో. అమ్మా, ఎందుకే జరిగిపోయిన దాని గురించి బాధపడతావు? చూడు ఎలా అయిపోయావో. దిగులు పడకమ్మా. నీకు నేను, లావణ్య అందరం ఉన్నాం కదా. ఎందుకు అనవసరంగా బాధపడతావు? వాణ్ణి తలుచుకుని నేనేం బాధపట్టలేదురా. ఎంత గొప్పగా ఊహించానో, ఎలా తలకిందులైందో చూడు. ఎందుకు నా కర్మిలా కాలిపోయిందా అని బాధపడుతున్నాను. ఎందుకమ్మా బాధపడ్డాం? అయినా నీకేంటమ్మా, మేమంతా ఉన్నాం కదా. నీకే లోటు రాకుండా చూసుకుంటాం. అన్నీ మర్చిపోయి మామూలుగా ఉండు. మీకు మేము ఉన్నాం అమ్మా. సరిగానే ఏమన్నా తిన్నావా? సుధా, అమ్మకు భోజనం వడ్డించు. అమ్మా, వెళ్ళి భోంచేయమ్మా. నాకు షాపుకి టైం అయింది, నేను వెళ్ళాలి. సుధా, అమ్మని జాగ్రత్తగా చూసుకో. అత్తయ్య, రండి భోంచేద్దురు గాని. వద్దు సుధా, నాకు ఆకలిగా లేదు. నన్ను ఇబ్బంది పెట్టకో. అలా అంటారేంటత్తయ్య? మీ ఎదురుగానే మీ అబ్బాయి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్లారు కదా. మీరిలా మొండికేస్తే ఆయన నా మీద విరుచుకుపడతారు. రండత్తయ్య, భోంచేద్దురు గాని. ఇబ్బంది పెట్టద్దు అంటున్నాను కదా. నన్ను కాస్త ఒంటరిగా వదిలే. ఉండొచ్చత్తయ్య, మీకు మనసు నిండా బాధ ఉండొచ్చు. అలా అని కడుపు మార్చుకుంటే ఎలా? అసలే మీరు ఆకలికి ఉండలేరు. ఇదివరకు ఇలాగే ఒకసారి తిండి మానేసి కళ్ళు తిరిగి పడిపోయారు, గుర్తుందా? అతని కోసం పాపం మీరు ఎన్ని ఉపవాసాలున్నారు, ఎన్ని బాధలు పడ్డారు. కాస్తైనా విశ్వాసం చూపించకుండా ఎలా చేశాడు? మనసుకి బాధ కలిగించే పనులు చేసేవాళ్ల మీద మనకు కోపం వస్తుంది గాని ఆ కోపాన్ని మనకు మనమే కంట్రోల్ చేసుకోవాలత్తయ్య. ఆలోచించండి. రండత్తయ్య, భోంచేతురు గాని. నా ఆపసాని నాకు సలహాలిస్తుంది. కాళ్ల కింద మంట ఎగదోసి తలపైన నీళ్లు చల్లే రకం. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు. కన్న కొడుకే మిమ్మల్ని నమ్మించి నట్టేట ముంచాడు. ఇప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నారు. తట్టుకోలేకపోతున్నారు కదూ? చచ్చిపోలనిపిస్తోంది కదూ? అయినా బుద్ధి జ్ఞానం లేని వాడి కోసం మనమెందుకు ప్రాణాలు తీసుకోవాలత్తయ్యా? మర్చిపోండి. మీకు మీ పెద్ద కొడుకున్నాడు. ధైర్యంగా ఉండండి. రండి భోంచేద్దురు గాని. ఇంతకీ నువ్విప్పుడు నన్ను భోంచేయమంటున్నావా, చచ్చిపోమంటున్నావా? అయ్యో, ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? నేను మిమ్మల్ని చచ్చిపోమంటానా? మీరు ప్రశాంతంగా ఉంటేనే ఈ ఇంట్లో అందరం సంతోషంగా ఉండగలం. అందరం సంతోషంగా ఉంటేనే కదా ఇల్లు కళకళలాడుతుంది. శ్రావణి, త్వరగా తీసుకురా, ఆకలేస్తోంది. ఏంటి నాన్న ఇంత లేటు? నువ్వు కూడా చేకడుకునిరా. ఈయన ఓ ఆకలో ఆకలో అంటున్నారు. నా కోసం వెయిట్ చేయటం ఎందుకమ్మా? ముందు అల్లుడి గారి టిఫిన్ పెట్టు. పద్మ, ఏంటిదంతా? ఏం చేస్తున్నావు? నిన్నే అడిగేది. మాట్లాడవేంటి? ఏం చేస్తున్నావు? పద్మ, ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాను. ఎందుకు ఇవన్నీ మూట కడుతున్నావు? అడిగేది నిన్నే.
సమాధానం చెప్పవే. చేయి వదలండి, వదలమన్నానా? ఇక నుంచి మీ పెత్తనం నా మీద కాదు, అర్థమైందా? నా కొడుకును అవమానించారు, అది చాలదన్నట్టు ఆ కాలేజీ పిల్లల ముందు నన్ను అవమానించి నా మీద చేయి చేసుకున్నప్పుడే మీకు నాకున్న బంధం తెగిపోయింది. ఇక మీదట ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదలుచుకోలేదు, అర్థమైందా? ఏం చేస్తున్నావే? సాంబారంతా పారేసావు. ఎక్కడేమంటావు? నీ నెత్తి మీదేనా? ఈ గిన్నె నాది. గిన్నె నీదే గాని సాంబార్ నేను చేశానే, అలా నేలపాలు చేసావేంటి? తెలీదులే, ఇక మీదట నేర్చుకుంటాను, సరేనా? అయ్యో అయ్యో ఏంటి ఆ పని పద్మ? అయ్యో ఈ గిన్నెలు నావి, నా గిన్నెలు నేను తీసుకెళ్తా. బజార్లో తినే వాళ్ళంతా ఇక్కడికి వచ్చే కంచాల్లో తింటున్నారు. తినండి, బాగా తినండి. ఏమండి అలా అనే బదులు నేలను పడ్డవి తినే కుక్కలు అనండి, చాలా బాగుంటుంది. అంటానయ్యా, ఇంకా అంటాను. ఏ నువ్వు పౌరుషం ఉన్న సింహానివా? అసలు నీకే గనక పౌరుషం ఉంటే ఇలా కుక్కల కూర్చుని ఓసిగా తినవు. కుక్కలే నయం, బయట తోకాడించుకుంటూ ఉంటాయి, వేస్తేనే తింటాయి, అంతేగాని లోపలికి వచ్చి నీలా ఎగబడి తినవు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? శివాలయతుల అమ్మోర్లా ఈ చిందులేంటి? నాకు పిచ్చి పట్టింది. అయితే ఏంటి? నిన్ను అసలు నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? రెడీ అయ్యాన్రా, ఇదిగో ఈ నసకోలు తప్పదుగా. ఏలంతా రెడీ అవ్వే పదవే. పద్మ పద్మ ఏమైందా నీకు? ఎందుకు అలా చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకయ్యా? నువ్వేగా అన్నావు ఈ ఇల్లు నాది, అధికారం నాది, నేను చేసిందే చట్టమని. నీ కూతురు నెత్తిని పెట్టుకుని ఈ మేడం నువ్వే ఏలుకో. పద్మ మనలో మనకి ఎన్ని గొడవలున్నా ఇంట్లో పరిష్కరించుకోవాలి, బయటికి వెళ్ళడం ఎందుకు? నేను బయటికి వెళ్తే నీ పరువు పోతుందా? నువ్వే కదా అన్నావు ఎక్కడ పడితే అక్కడికి పో అని, నువ్వేగా చెప్పావు. నువ్వు అన్నీ మాట్లాడుతుంటే పడుతూ ఇక్కడే ఉండడానికి నేనేం దిక్కులేందని కాదు. అయినా నేనేమన్నా నీ కట్టు బారిసినా? నువ్వు ఉండమంటే ఉండటానికి, పోమంటే పోటానికి. నువ్వు బానిసవని నేను అన్నానా? నీ కళ్ళెదురుగా నా కొడుకును కొడుతుంటే వేడుకు చూస్తూ నిలబడ్డావు. అంత అవమానం భరిస్తే ఇక్కడే ఉండాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నాకు ఆత్మాభిమానం ఉంది, నేను ఉప్పు కారం తింటున్నా, నాకు పౌరుషం రోషం ఉన్నాయి. పద్మ మోహన్ చేసింది తప్పు, అందుకని కొట్టేస్తారా? అంతేనా? వాడెవడో దొంగ రాస్కల్ గాడు, బ్యాంక్ కన్న వేసే 420 గాడు, వాడికి నా కొడుకును కొట్టే అధికారం ఎక్కడిది? వాడేమన్నా నా కొడుకును పోషిస్తున్నాడా? చూడండి, జరిగిన దానికి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి ఇల్లు వదిలి వెళ్ళకండి. నువ్వెవడో రా నన్నెళ్ళొద్దని చెప్పడానికి? ఫ్రీగా లాడ్జింగ్ బోర్డింగ్ దొరికింది కదా, తిని నీ పని నువ్వు చూసుకో. అనవసరంగా నా విషయాలు కల చేసుకున్నావంటే మూతి పగులుతుంది, జాగ్రత్త. పద్మ ఇంటర్లో అవమానించి మాట్లాడటం పద్ధతి కాదు. ఆ చెడిపోయిన దాన్ని చేసుకున్న వీడు ఎంత నీచమైన మనిషో. వీడి ఇంటర్లుడేంటి, ఈడికి మర్యాద ఏంటి? ఇదిగో శ్రావణి గురించి ఇంకొక తప్పుడు మాట మాట్లాడినా సరే సహించేది లేదు. ఇప్పుడు శ్రావణి నా భార్య, అది గుర్తుంచుకొని మాట్లాడండి. వాడు వీడు వదిలేసిన దాన్ని ఎంత బాగా వెనకేసుకొస్తున్నావయ్యా. నేను ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను, అది చెడిపోయింది చెడిపోయింది అని. ఏం చేస్తావు? గోము గుయ్యి పరిపిస్తావా లేక నరికి చంపేస్తావా? నువ్వు చీవు నెత్తురున్న మగాడివైతే పెళ్లి చేసుకున్నాక నీ పెళ్ళాన్ని నీ ఇంటికి తీసుకెళ్లి పోషించాలి, అంతేగాని దాని కొంగు పట్టుకుని ఇంటికి వచ్చి తేరగా మెయ్యు. ఎంగిలి కొడుకు ఆశపడ్డ నీకు కూడా పౌరుషం వస్తుందా? పిన్ని, నువ్వు అనదలుచుకుంటే నన్నారు, అతను అనాల్సిన అవసరం నీకు లేదు. పోవే, ఏంటే ఎగేసుకొని వస్తున్నావు? సిగ్గు ఎగ్గు లేకుండా ఇంట్లో పడి తినేవాళ్ళని నేను అలానే అంటాను. బ్యాంక్ ఉద్యోగం లేదు, జైల్లో కూర్చొని చెప్పకూడదు తినాల్సి వస్తుందని మావగారు విధిలించిన పాచి మెతుకులు పరవాణాలా మింగడానికి ఇక్కడొచ్చి తెస్టేశాడు. ఏంటే ఇందాక నుంచి చూస్తున్నాను, ఆపుతావు అనుకుంటే మరి పేట్రేకిపోతున్నావేంటి? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అతనికి ఈ ఇంట్లో దర్జాగా కూర్చుని తినే అధికారం ఉంది. అవునవును, సన్యాసులకి సత్రంలోనూ పరిగమానల్లుడికి అత్తారింట్లోనూ అధికారాలు బాగానే ఉంటాయి. ఈయనొక అల్లుడు, ఈయన మొహానికి ఒక మర్యాద. నేను దేశంలో చాలా మంది అల్లుళ్ళని చూశాను గాని ఇంత సిగ్గుమాల అల్లుడిని నేనెక్కడ చూడలేదమ్మా. పద్మ చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నావు, హద్దు మీరు వాగుతున్నావు. అయ్యయ్యో, ఈయన గారికి పౌరుషం పొడుచుకొచ్చేసిందిరా. అన్నట్టు నాకు తెలియక అడుగుతాను, నువ్వు నీ కూతురికి మొగుడిని కట్టబెట్టావా లేక గుదిబండని కట్టబెట్టావా? వాడి మూతి మీద ఉన్న మీసంలో రోషం ఉంటే పెళ్ళాన్ని తీసుకెళ్లి వాడి ఇంట్లో కాపురం పెట్టమను, అప్పుడు మగాడని ఒప్పుకుంటా. నిన్ను నరికి చంపిన పాపం లేదే. వదలండి మీరు, వదలండి.
మీరెందుకు ఆవేశపడి ఆవిడ గొంతు పట్టుకుంటారు? ఆవిడ మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు, చాలా కరెక్ట్గా మాట్లాడింది. ఇది ఆవిడిల్లు, మీరు కాస్త కామ్గా ఉండండి. హలో మేడం, నాకు మీకన్నా అసహ్యమైన మాటలు మాట్లాడటం వచ్చు, కానీ మీతో నేను మాట్లాడితే, పైగా ఆడవాళ్ళతో మాట్లాడితే అది మీకన్నా నాకే అవమానం. పెళ్లికి ముందు శ్రావణి చాలా కష్టాలు అనుభవించిన, పెళ్ళయ్యాక కూడా తను ఇంకా ఈ కష్టాల మధ్యలో ఉంచటం నాదే తప్పు. మీలో ఏ మంచితనో లేదు. ఓర్పు మాలని చూపులకి దూరంగా ఉంచాలని నేనే మర్చిపోయాను. గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్. మీరెందుకు మీ ఇల్లు వదిలి వెళ్ళాలి? మీరు మీ ఇంట్లోనే ఉండండి, మేమే వెళ్ళిపోతాం. హ్యాపీగా ఉండండి. శ్రావణి, పద బయలుదేరి. ఎక్కడికి తీసుకెళ్లి కాపురం పెడతా బాబు? సత్రంలోనా? నేనేమీ అనాథను కాను. నాకు నానే అమ్మ అన్న చెల్లి అందరూ ఉన్నారు. నాకు ఇల్లుంది. నే అంటే అభిమానించే ఆత్మీయులు శ్రేయోభిలాషులు చాలా మంది ఉన్నారు. మరి అంత శ్రేయోభిలాషులుంటే ఇంట్లో ఎందుకమ్మా తన్ని తరివేశారు? ఓహో, అంటే ప్రేమ పొంగి వరదలా అందులో కొట్టుకొచ్చేసారా? వాళ్ళేమీ నన్ను తన్ని తరివేయలేదు. వాళ్ళు కోపంలో ఉన్నారని నేనే వెనక్కి తిరిగి వచ్చేసాను. వాళ్ళకి పెళ్లి నచ్చలేదు, అందుకే ఆ క్షణం ఆవేశపడ్డారు. అంతేకాని నన్నేమీ వదిలేసుకోలేదు, నేనేమీ వాళ్ళకి దూరం కాలేదు. ఇప్పుడే నేను శ్రావణిని మా ఇంటికి తీసుకెళ్తాను. అక్కడ మేము చాలా హ్యాపీగా ఉంటాం. మీకు అంత డౌట్గా ఉంటే, ఓపిక సమయం ఉంటే మీరు అక్కడికి వచ్చి చూడొచ్చు. మీరన్న ఓసి ఫుడ్ కాదు, మంచి విందు భోజనం ఏర్పాటు చేస్తాను. రా శ్రావణి. అల్లుడు గారు, అదేదో కావాలనే మీ మనసు నొచ్చుకోవాలనే అలా మాట్లాడింది. దాని మాటలు పట్టించుకోకండి, మనసులో పెట్టుకోకండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళొద్దు బాబు. లేదు మావయ్య, ఆవిడ అన్న దాంట్లో న్యాయం ఉంది. నేను కూడా ఉండాల్సిన చోటు ఇది కాదు, మా ఇల్లే కరెక్ట్. మా అమ్మ ఏదో కోప్పడింది కదా అని నేను ఇక్కడికి రావటం తప్పే. ఎప్పటికైనా అమ్మకి సంజయ్ ఇవ్వాల్సింది నేనే కదా. అదేదో ఇప్పుడే ఇచ్చుకుంటాను, నచ్చ చెప్పుకుంటాను. మీ అమ్మగారు చాలా కోపంగా ఉన్నారు బాబు. ఇప్పుడు అక్కడికి వెళితే మీకు తెలీదు మావయ్య, మా అమ్మ కోపం చిటికలో పోతుంది. నన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేదు. ఈ పాటికి అన్నయ్య వాళ్ళు అమ్మకి అన్ని విధాలా నచ్చ చెప్పుంటారు. ఒకవేళ చెప్పకపోయినా పర్వాలేదు, నేనెళ్ళి నచ్చ చెప్పుకుంటాను. వస్తాను మావయ్య. అది కాదు బాబు, నేనెందుకు చూడండి, శ్రావణిని అన్ని రకాలుగా కాపాడుకునే బాధ్యత నాది. మీకు నా మీద నమ్మకం ఉందా లేదా? అయ్యయ్యో, చాలా నమ్మకం ఉంది బాబు. మరింకే, మీరు నిశ్చింతగా ఉండండి. శ్రావణిని సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత నాది. వస్తాను మావయ్య. అది రామ్మూర్తి, వాళ్ళని వెళ్ళని. సుబ్రహ్మణ్యం చెప్పింది సమంజసంగానే ఉంది. వాళ్ళు అక్కడే ఉండాలి, నువ్వే వెళ్ళి దిగబెట్టిరా. నేను అక్కడికి వెళితే వాళ్ళ కోపం ఇంకా ఎక్కువ అవుతుందేమోనమ్మా. వియ్యాల వారి ఇల్లే కదా, మనమే వెళ్ళి వాళ్ళ కోపతాపాలు అలకలు తీర్చి నచ్చజెప్పి రావాలరా. నీ కూతుర్ని వాళ్ళ చేతికి అప్పగించి రావాలయ్యా. సాంప్రదాయ ప్రకారం నడుచుకో. సరేనమ్మా, నేను వెళ్ళి దిగబెట్టి వస్తాను. శ్రావణి, నువ్వు వెళ్ళి రెడీ అవమ్మా. ఒరే రామ్మూర్తి, వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. దారిలో పళ్ళు స్వీట్స్ తీసుకెళ్ళు. వాళ్ళు కోపంతో ఏదన్నా నొచ్చుకోకుండా ఓపిగ్గా నచ్చ చెప్పు. శ్రావణిని వాళ్ళకి అప్పగించు. మంచి వాళ్ళకి దేవుడెప్పుడూ అండగా ఉంటాడ్రా. నువ్వు ధైర్యంగా వెళ్ళిరారా. సరేనమ్మా, ఇప్పుడే వస్తాను. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తానమ్మా. అలాగేనమ్మా, వస్తాను. హలో అత్తయ్య, బాగున్నారా? నేను మహిని మాట్లాడుతున్నాను. అమ్మా మహేశ్వరి. ఓ, ఈ అవ్వని పెట్టని కోడలు ఇప్పుడు ఫోన్ చేసిందేంటబ్బా? అమ్మా మహేశ్వరి. అత్తయ్య, ప్లీజ్ ఏడవకండి. నా వల్ల కావటం లేదమ్మా, తట్టుకోలేకపోతున్నాను. నేను తలుచుకుంటే నాకు బాధగా ఉందమ్మా, భరించలేకపోతున్నాను. నీకు చేసిన అన్యాయానికి మేము నాశనం అయిపోతాం. నిన్ను కాదనుకుని కాలదన్ని పోయాడే వాణ్ణి పాపం 7 జన్మలకి వెంటాడి
వేధిస్తుంది. వాడు చేసిన తప్పుకి నేను నీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్నాను. నన్ను మన్నించమ్మా. అయ్యో అత్తయ్య, నేను మీకు ఫోన్ చేసి పొరపాటు చేసినట్టున్నాను. అనవసరంగా మిమ్మల్ని కదిలించి ఏడిపించిందని అయిపోయాను. మీరిలా ఏడుస్తూ ఉంటే నేను ఫోన్ కట్ చేస్తాను. అమ్మా వద్దమ్మా, నేను ఏడవల్లే. నీ అంత మంచి మనసున్న అమ్మాయి జీవితంతో ఆడుకున్నవాడు ఎప్పటికీ బాగుపడ్డమ్మా, బాగుపడ్డు. వాడు నా కొడుకే కావచ్చు, కానీ నాశనం అయిపోతాడు, సర్వనాశనం అయిపోతాడు.